మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు. నేను శివుడి పాదములు పట్టుకునుండగా నువ్వు నన్ను ఏం చేస్తావని అడిగాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాశనం రజతాద్రిశృంగ నికేతనం, సింజనీకృత పన్నగేశ్వరం అచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధ పురత్రయం కృతశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అన్నాడు. చంద్రశేఖరమాశ్రయే, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను. ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః, యమకింకరులు యముడు నన్నించేస్తారని అడిగాడు. అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు. మార్కండేయుడు గబగబా వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది. చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు? ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడిపోయింది. ఆ పిల్లవాడిని లాగేటప్పటికీ ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అని అరిచాడు. అంతే, ఆవిర్భావలింగం అంటారు. ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకొచ్చింది. ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉండడు.